హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, యాక్చువల్లీ మా వెకేషన్ స్టార్ట్ అయింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ వెకేషన్కి ఎప్పుడెప్పుడు వెళ్తున్నామా అని చెప్పి. ఫైనల్గా ఇవాళ వెళ్తున్నాను. దిస్ ఇస్ డే 1. చాలా సింపుల్గా రెడీ అయిపోయి, ఎందుకంటే ఎలా అయినా ఒక 6 hours జర్నీ కదా, సో సింపుల్గా రెడీ అయిపోయాను. అసలు ఎన్ని రోజులైంది ఒక సన్ రైజ్ చూసి. పొద్దునే లేస్తే చూడొచ్చు. ఎక్కడ కొంచెం దూరం వెళ్ళాము, ఎందుకంటే జున్ను కూడా లేచేసాడు కాబట్టి వాడికి డెఫినెట్గా ఆకలిస్తుందని చెప్పి ఇంకొక చోట ఆపేసాము. ఇక్కడికి వెళ్ళి టిఫిన్ తిన్నాము. సో బేసికలీ పూరి ఒకటి బాగుందని ఆర్డర్ చేశా. టిఫిన్ తిన్నాక కాఫీ తాగితే ఎంత బాగుంటుంది తెలుసా. ఇంకా అలా కాఫీ తాగేసి బయలుదేరిపోయాము. కార్లో కూర్చున్నప్పుడు టైంపాస్ అవ్వాలంటే నిజంగానే ఇది ఒక్కటే మార్గం. వాడికి బుక్స్, స్టోరీ బుక్స్, నేను బొమ్మలు అన్నీ తీసుకొచ్చాను. ఇంకా అలా వెళ్తూ మధ్యలో మాకు హైదరాబాద్ బిర్యానీ తగిలింది. మనం ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ అస్సలు ఏ ఊరికి వెళ్ళినా ఫస్ట్ దొరికేది హైదరాబాద్ బిర్యానీ. అలా ఒక బిర్యానీ తినేసి బయలుదేరాము. నిజంగానే ఎక్కడికి వెళ్ళినా మాకు ఫస్ట్ హైదరాబాద్ బిర్యానీ దొరికేస్తుంది. సో ఈ బెంగళూరు ట్రాఫిక్ని తప్పించుకొని ఒక హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి లేచి టీ తాగేసి చర్చ్ స్ట్రీట్కి వెళ్ళాము. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, సో మొత్తం విండో షాపింగ్ చేసాము. ఇక్కడ ఏం కొనలేదు, ఒక్క బటర్ బన్ తిన్నాము, దానికే 90 రూపీస్ అయిందంట. సరే మాకు కడుపు నిండిపోయింది, మనం తిన్నింది అరిగేదాకా నడుద్దామని చెప్పి నడుస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ లోపలికి వెళ్ళాము. మినీసో, యూనిసో అన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూసేసి ఇక్కడ నుంచి ఆటో తీసుకొని వెళ్ళి మేము కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళాము. సో అవునా, థ్యాంక్స్ నవీన్. 1 year తర్వాత కూడా బాగానే గుర్తుపెట్టుకున్నావు. మీ డాడీకి జ్యూస్ కొని ఇచ్చావా? అంకుల్ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఓహో, ఆ రోజు డ్రెస్ కొనేటప్పుడా? మా హస్బెండ్కి మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకని అన్నీ గుర్తుపెట్టుకొని వచ్చి నాకు ఒక్కొక్క షాప్ చూపిస్తూ వాళ్ళ డాడీకి ఏం కొన్నాను, నాకేం కొన్నాను అన్నీ చూపిస్తున్నారు. అండ్ నేను కూడా జీన్స్, టీషర్ట్ షాపింగ్ చేశాను. సో ఆ జీన్స్ వచ్చేసి 600 రూపీస్ అనమాట, అది ఒకటి కొన్నాను. అండ్ ఇక్కడ 10 రూపీస్, 20 రూపీస్ అని సేల్ ఉంది కదా, ఇక్కడ కొంచెం కిచెన్ ఐటమ్స్ కావాలంటే తీసుకున్నాను. దాని తర్వాత జున్ను ప్రతి షాప్కి వెళ్ళి బొమ్మ కావాలి, బొమ్మ కావాలి, బొమ్మ కావాలి అంటుంటే ఇంకా వెళ్ళి బొమ్మ కొనేసాం వాడికి. చిన్నమా, ఎంత టయర్డ్ అయిపోయాం. నువ్వు టయర్డ్ అవ్వలేదా అసలుకి? ఇంత టయర్డ్ అయిపోయాం కదా, అస్సలు టయర్డ్ అవ్వలేదా నువ్వు? సో అది అనమాట మ్యాటర్. అస్సలు అలసిపోలేదు మా వాడు, కానీ మేమైతే అలసిపోయాము. సో ఇక్కడ జున్ను కోసం ఒక 2-3 డ్రెస్సెస్ షాప్ చేసాము. ఒక్కొక్కటి 150 రూపీస్ ఉన్నాయి క్వాడ్ సెట్. అండ్ దాని తర్వాత కార్పెట్, ఇంకా ఇంటికి కావాల్సినవన్నీ తీసేసుకొని ఇక్కడ నుంచి ఆటోలో వచ్చేసి రూమ్ దగ్గరకు వచ్చేసి ఇంకా అక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేసాము. అది ఆల్కహాల్ అనుకుంటారేమో, అది జీరా వాటర్ అండి, మనకంత సీన్ లేదు. షాపింగ్ చేసి 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 బాగా అలసిపోయి ఇద్దరం చూడండి, టైం ఎంత అయింది తెలుసా? ఇప్పుడు టైం 11:20 అయింది. ఎన్ని గంటలు షాపింగ్ చేసాము, ఎన్ని షాప్స్ తిరిగాము, అస్సలు నాకు 10,000 స్టెప్స్ పైన వేసి ఉంటాను, అస్సలు గుర్తులేదు. ఫైనల్గా ఇప్పుడే పడుకుంటున్నాం. రేపు పొద్దునే లేచి మాకు జూ ప్రోగ్రామ్ ఉంది. రేపు పొద్దున జున్ను బనర్ఘట్ట జూకి వెళ్ళి మనం యానిమల్స్ చూద్దాం. భయం లేదమ్మా, అమ్మ ఉంది. లేదు నాన్న, భయం లేదు, అమ్మ ఉంది. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే.